దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొన్ని లక్షల మంది శివభక్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో శ్రీశైలం ఆలయానికి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్రలో మనం శ్రీశైలం వెళ్లాలంటే అడవిలో చాలా వాగులు, గుట్టలు, ఆలయాలు దాటి వెళ్ళాలి. అండ్ ఈ యాత్ర మనకి సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే ఉంటుంది. ఈ పాదయాత్ర మనకి వెంకటాపురం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ పురాతన కాలం నుంచి మన పూర్వీకులు శ్రీశైలానికి ఈ మార్గం ద్వారానే వెళ్లేవారు. ఇందులో ఫస్ట్ మనకి వీరాంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, తర్వాత వీరభద్ర స్వామి ఆలయం కనిపిస్తుంది, ఇంకా ఇక్కడ ఒక మంచినీటి కోనేరు, ఇంకా స్నానం చేయడానికి ఇంకొక కోనేరు కూడా కనిపిస్తుంది. తర్వాత మెట్ల మార్గంలో 2 పురాతన గోపురాలు కనిపిస్తాయి, ఇవి దాదాపు శిథిలమైపోయినాయి. నెక్స్ట్ పెద్ద చెరువు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళితే కోరికల కొండ, మఠం బావి, ఇంకా భీముని కొలను కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ భీముని కొలను కింది వరకు దిగి మళ్ళీ గుట్ట పైకి ఎక్కితే మనం కైలాస మార్గం చేరుకోవచ్చు. ఈ కైలాస మార్గం నుంచి 4 కిలోమీటర్స్ దూరంలోనే సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ఇంకా దీని పక్కనే శ్రీశైలం ఆలయం ఉంటుంది. నిజంగా